ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. నిన్న రాలో మన సెత్ రాలిన్స్‌కి, కోడీ రోడ్స్ ఫేస్ టు ఫేస్ అయితే వచ్చినారన్నమాట. మన జెఉసోకి హెల్ప్ చేయడానికి కోడీ రోడ్స్ అయితే వచ్చిండు. మన సెత్ రాలిన్స్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుండు. అండ్ ఈ మూవ్‌మెంట్ జరిగిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ ఒకటే ఒక మాట చెప్తున్నారన్నమాట. సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కంపల్సరీగా మళ్ళొకసారి జరుగుతదని. సో, ఇంతకుముందు చాలా సార్లు జరిగింది. ఆన్ టీవీలో ఒక 2, 3 టైమ్స్ జరిగినాయి. అండ్ ఆఫ్ ఎయిర్‌లో చాలా సార్లు జరిగిందన్నమాట. ప్రతి ఒక్క మ్యాచ్‌లో మన కోడీ రోడ్సే సెత్ రాలిన్స్‌ని ఓడించిండు. అండ్ ఆ టైంలో మన సెత్ రాలిన్స్ హీల్‌గా ఉండే. అండ్ కోడీ రోడ్స్ ఏమో బేబీ ఫేస్‌గా ఉన్నాడు. ప్రెజెంట్ కూడా మన సెత్ రాలిన్స్ హీల్‌గా ఉన్నారు. సో, కంపల్సరీ మళ్ళొకసారి ఈ మ్యాచ్ జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. చాలా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇంకొక చిన్న రూమర్ అయితే వినిపిస్తుంది. అదేంటంటే మన సెత్ రాలిన్స్ దగ్గర మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఉంది గదా! సో, ఆ క్యాష్ ఇన్ అనేది మన కోడీ రోడ్స్ మ్యాచ్‌లో చేస్తాడంట. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ దగ్గర ఛాంపియన్‌షిప్ అయితే లేదు గదా! సో, మరెలా కోడీ రోడ్స్ మ్యాచ్‌లో క్యాష్ ఇన్ చేస్తాడు అంటే, ఇప్పుడు మనకి టోర్నమెంట్ జరుగుతుంది గదా! కింగ్ అండ్ క్వీన్ టోర్నమెంట్. సో, ఈ టోర్నమెంట్‌లో మన కోడీ రోడ్స్ ఫైనల్‌లో విన్ అవుతారంట. సో, ఇప్పుడు ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌లో విన్ అయిన సూపర్ స్టారు అంటే మెయిన్ టైటిల్ కోసం అంటే ఇప్పుడు గుంతర్‌కైనా లేదంటే మన జాన్ సీనాకైనా ఛాలెంజ్ చేయొచ్చన్నమాట. సమ్మర్ స్లామ్ కోసం. సో, ఇప్పుడు ఈ టోర్నమెంట్‌లో ఎవరైతే విన్ అవుతారో సో, ఆ సూపర్ స్టారు సమ్మర్ స్లామ్‌లో మెయిన్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారన్నమాట. సో, మన కోడీ రోడ్స్ కంపల్సరీగా విన్ అవుతారని రూమర్ అయితే ఉండింది. అండ్ చాలామంది ఫ్యాన్స్ అనుకునేది కూడా అదే కోడీ రోడ్స్ విన్ అవుతారని. సో, ఒకవేళ కోడీ రోడ్స్ గనక విన్ అవుతే సో, తెలిసిందే కదా! మన జాన్ సీనాకి ఛాలెంజ్ చేస్తారు. సో, ఛాలెంజ్ చేసినప్పుడు సమ్మర్ స్లామ్‌లో మ్యాచ్ అయితే జరుగుతది. కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచు. సో, ఈ మ్యాచ్‌లో మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేస్తారు అని ఇలాంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. సో, కంపల్సరీగా మన సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్‌లో క్యాష్ ఇన్ చేస్తే మన సెత్ ఛాంపియన్ అవుతాడు. దాని తర్వాత మేబీ సెత్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగినా జరగొచ్చన్నమాట. సో, ఇదంతా జరగాలంటే ఫస్ట్ కోడీ రోడ్స్ ఫైనల్‌లో విన్ అవ్వాలి. సో, విన్ అయినా సరే రోమన్ రీన్స్ రిటర్న్ అనేది సెత్ రాలిన్స్‌ని ఆపేస్తది. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ అనేది మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ పైన ఆధారపడి ఉందన్నమాట. సో, ఇప్పుడు ఆ క్యాష్ ఇన్ ఎప్పుడు చేస్తాడు మరి? సమ్మర్ స్లామ్‌లో చేస్తాడా? లేదంటే దానికంటే ముందే చేస్తాడా? సో, ప్రెజెంట్ అయితే రూమర్ సమ్మర్ స్లామ్‌లో చేస్తాడని ఉంది. సో, సమ్మర్ స్లామ్‌లో చేస్తాడు అని ఉంటే మేబీ రోమన్ రీన్స్ రిటర్న్‌కి ఏం అడ్డు ఉండకపోవచ్చు సెత్ రాలిన్స్. ఒకవేళ సమ్మర్ స్లామ్ కన్నా ముందే చేస్తే మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్. సో, ఇగ డైరెక్ట్‌గా మన రోమన్ రీన్స్ సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసేటప్పుడు వస్తాడన్నమాట. సో, ఇదంతా జరగకపోతే సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్‌లోనే జరిగితే రోమన్ రీన్స్ సమ్మర్ స్లామ్ కన్నా ముందే వచ్చేస్తాడన్నమాట. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది చిన్న రూమర్ మాత్రమే. మన సెత్ రాలిన్స్ సమ్మర్ స్లామ్‌లో క్యాష్ ఇన్ చేస్తాడనేది ఒక జస్ట్ చిన్న రూమర్ మాత్రమే. సో, మనకి నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో కూడా మన జాన్ సీనా ఫైట్ చేస్తున్నారు. సో, అప్పుడు కూడా మేబీ క్యాష్ ఇన్ చేయొచ్చన్నమాట. సో, నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో కూడా మేబీ రోమన్ రీన్స్ రిటర్న్ చేసేందుకు ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ ఫెయిల్ అవుతదనేది 100% గ్యారంటీగా చెప్పలేమన్నమాట. ఎందుకంటే వీళ్ళని పవర్‌ఫుల్‌గా చూపిస్తుంది. మన సెత్ రాలిన్స్‌ని అంటే వాళ్ళ ఫ్యాక్షన్‌ని పవర్‌ఫుల్‌గా చూపిస్తుంది. అండ్ వాళ్ళ పక్కన పాల్ హేమన్ గూడా ఉన్నాడు. సో, అలాంటి మనిషి ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఊకూకే ఓడిపోతే కరెక్ట్ ఉండదన్నమాట. సెత్ రాలిన్స్ ఆల్రెడీ టైటిల్ మ్యాచ్‌లో లాస్ అయిండు. జేతో మ్యాచ్ జరిగినప్పుడు అందులో టైటిల్ విన్ అవ్వలేదు. డిస్ట్రాక్ట్ చేసేసిర్రు. సో, అదంతా అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయ్యి ఆ క్యాష్ ఇన్ చేసేటప్పుడు ఆ క్యాష్ ఇన్ ఫెయిల్ అవుతే కరెక్ట్ ఉండదు కావచ్చు. సో, మేబీ ఏ విధంగా చూపిస్తారనేది చూడాలి. సో, క్యాష్ ఇన్ అయితే ఫెయిల్ అవ్వదన్నట్టుగా రూమర్ అయితే వినిపిస్తుంది. ఆయన ప్రెజెంట్ అయితే సమ్మర్ స్లామ్‌లో క్యాష్ ఇన్ చేస్తారు అన్నట్టుగా ఇంకొక రూమర్ కూడా వచ్చిందన్నమాట. సమ్మర్ స్లామ్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కాబట్టి సో, దాంట్లో చేస్తే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటది. అండ్ కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కూడా అనిపిస్తదన్నమాట. సో, ఇంతవరకైతే క్యాష్ ఇన్ చేయలేదు. సో, ఎప్పుడు చేస్తాడు అని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. సో, అది సమ్మర్ స్లామ్ బిగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కాబట్టి అక్కడ చేస్తే కూడా మంచినే ఉంటది. సో, దానికన్నా ముందు కూడా ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. సో, దాంట్లో కూడా టైటిల్ మ్యాచ్ ఉందన్నమాట. సో, దాంట్లో కూడా క్యాష్ ఇన్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏందంటే మన ఎలియా నైట్ అండ్ ఇక్కడ పెంటాగాన్ సో, వాళ్ళందరూ వీళ్ళందరికీ డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. బ్రాన్సన్ రీడ్‌కి, బ్రాన్ బ్రేకర్‌కి, సెత్ రాలిన్స్‌కి వాళ్ళందరికీ ఇంటరప్ట్ చేస్తున్నారు. సో, వీళ్ళ మధ్య మ్యాచ్ ఏమైనా జరగొచ్చు నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో. ప్రెజెంట్ అయితే
2 మ్యాచెస్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాయి. జాన్సన్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అండ్ ఇంకొకటి మన డామినిక్ మిస్టీరియో వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అండ్ 2 ఫైనల్స్ మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయన్నమాట మెన్స్‌లో అండ్ వుమెన్స్‌లో. సో 4 మ్యాచెస్ అంటే ఇవి కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మ్యాచ్‌ని యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే 5 మ్యాచెస్ చూపిస్తున్నారు ప్రతి ఒక్క ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో అది సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్‌తో మ్యాచ్ ఉంటే మంచిగుంటదని అనిపిస్తుంది. సో వీళ్ళందరూ ఇంటరప్ట్ అవుతున్నారు. ఎలియా నైట్, మన పెంటా సో వాళ్ళందరూ మన సెత్ ఫ్యాక్షన్స్‌తో ఫ్యూడ్‌లో ఉన్నారన్నమాట. సో వాళ్ళకి మ్యాచ్ జరిగితే సో మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ చాలా బ్రూటల్‌గా అటాక్ చేస్తారు. సో వాళ్ళది ఇంకా డామినెన్స్ కనిపిస్తది. సో ఆ టైంలో ఇక రోమన్ రీన్స్ రిటర్న్ ఖచ్చితంగా కావాలి అని ప్రతి ఒక్క ఫ్యాన్ డిమాండ్ చేస్తారు. సో ఇక రోమన్ రీన్స్ రిటర్న్ అనేది జరిగిపోతది. దాని తర్వాత ఇక మనకి మెయిన్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సమ్మర్ స్లామే కాబట్టి. సో ఏదేమున్నా మనకి ఇంకా కొన్ని రోజుల్లో తెలుస్తది. సో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఇదే మంత్‌లో వస్తది జూన్ 28న. సో మన కోసం అయితే జూన్ 29న వస్తది. సో మెయిన్‌గా రోమన్ రీన్స్ రిటర్న్ జరగాలంటే సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ ఫుల్ డామినెన్స్‌లో కనిపించాలి. సో ప్రెజెంట్ అయితే ఫుల్ డామినెన్స్‌లో లేదు. సో ప్రతి ఒక్కరు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరి పైన అటాక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపించినప్పుడు వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ జరగాలన్నమాట. సో మనకి సమ్మర్ స్లామ్‌లో ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసినామో ఇంతకుముందు రోమన్ రీన్స్ రిటర్న్ జరిగినప్పుడు, అంతకుముందు చాలామంది ఫ్యాన్స్ రోమన్ రీన్స్ ఎక్కడున్నావు దా వచ్చేసేయ్ అని ఆ టైప్‌లో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. రోమన్ రీన్స్ కోసం వెయిట్ చేసినారు. సో ఆ టైప్‌లో ఇప్పుడు కూడా జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చూడాలి మరి. అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లోనే రిటర్న్ చేస్తారని చెప్తలేను. సమ్మర్ స్లామ్ కన్నా ముందే రావచ్చు. సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేస్తున్నారు రోమన్ రీన్స్ ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. కాకపోతే అది ఏ మ్యాచ్ అనేది క్లారిటీ లేదన్నమాట. సెత్ వర్సెస్ మన రోమన్ సింగిల్స్ మ్యాచా? లేదంటే టాగ్ టీమ్ మ్యాచా? లేదంటే 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ అనేది ఏది కన్ఫర్మ్ అయితే లేదు. జస్ట్ మనకి ఊరటనిచ్చేది ఏందంటే రోమన్ రీన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు సమ్మర్ స్లామ్ కోసం. అది మాత్రమే మనకి హ్యాపీ అన్నమాట. సో అంతకు మించి ఏది లేదు. ఏది 100% చెప్పలేము. రోమన్ రీన్స్ ఎప్పుడొస్తాడు అండ్ ఈ డేట్‌న వస్తాడని ఏది చెప్పలేమన్నమాట. సో ఇంకా ఏమన్నా రూమర్స్ అప్డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో నాకు తెలుసు రీసెంట్ టైమ్‌లో వీడియోస్ రావట్లేదు. సో వీడియోస్ రాకపోయినా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఫుల్ యాక్టివ్ ఉంటాను. సో మీ డౌట్స్ అన్నిటికి క్లారిటీ ఇచ్చేస్తాను. సో నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరెవరు ఫాలో చేసినారో వాళ్ళకి తెలుసు నేను మెసేజ్‌కి రిప్లై ఇస్తానా? ఇవ్వనా? అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ అండర్‌టేకర్ గురించి. సో మన అండర్‌టేకర్ ప్రెజెంట్ లెజెండ్ కాంట్రాక్ట్‌లో ఉన్నారన్నమాట. సో అవసరమైనప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అండర్‌టేకర్‌ని యూజ్ చేస్తది. బట్ రీసెంట్ టైమ్‌లో అంట మన అండర్‌టేకర్ క్రియేటివ్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారంట. సో రీసెంట్ టైమ్‌లో మన అండర్‌టేకర్ స్టోరీ లైన్స్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అంతేకాదు రీసెంట్ టైమ్‌లో అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ టైమ్‌లో అప్పుడు అంటే ఎక్కువ యాక్టివ్ ఉన్నారన్నమాట. స్టోరీ లైన్స్‌లో స్టోరీ లైన్ రాయడం కావచ్చు, లేదంటే డిజైన్ చేయడం కావచ్చు. సో దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారంట అండర్‌టేకర్. అండ్ అంటే ఇప్పుడు ఇది అఫీషియల్‌గా కాదు. అంటే మనకిప్పుడు అఫీషియల్‌గా అంటే మన ట్రిపుల్ హెచ్‌ఓ చూసుకుంటారు. సో ఇన్ ఫ్యూచర్‌లో మన అండర్‌టేకర్ ఆ పొజిషన్‌కి వచ్చినా రావచ్చంట. సో అంత ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. సో చూడాలి మరి అండర్‌టేకర్ నిజంగానే ఆ పొజిషన్‌కి వస్తారా? రారా? అనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. బట్ స్టోరీ లైన్స్‌లోనైతే ఇన్వాల్వ్ ఉన్నారన్నమాట మన అండర్‌టేకర్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ పోస్టర్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ పోస్టర్‌నైతే రిలీజ్ చేసింది. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ది. సో మన గోల్డ్‌బర్గ్ అయితే అఫీషియల్‌గా రిటర్న్ చేసేసినారు. మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అఫీషియల్‌గా. అండ్ మన పోస్టర్‌లో మన గోల్డ్‌బర్గ్ ఫోటోనే వేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. గోల్డ్‌బర్గ్ వర్సెస్ గుంతర్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌తో మన గోల్డ్‌బర్గ్ మ్యాచెస్ అన్నీ అయిపోతాయా అంటే సో ప్రెజెంట్ అయితే ఇక్కడితో ఎండ్ అవ్వదు అని వినిపిస్తుందన్నమాట టాక్. సో ఇక్కడితో ఎండ్ అవుతే కరెక్ట్ ఉండదు. గోల్డ్‌బర్గ్ ఇంకా 2, 3 మ్యాచెస్‌లోనైనా ఫైట్ చేయాలి. అండ్ మెయిన్ ఇప్పుడు గుంతర్ గోల్డ్‌బర్గ్‌ని స్క్వాష్ చేయాలని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో ఇప్పుడు గోల్డ్‌బర్గ్ ఎంత పెద్ద సూపర్ స్టారో మనందరికీ తెలుసు. ఒక ఐకాన్. అలాంటి సూపర్ స్టార్‌కి మన గుంతరు స్క్వాష్ చేసి పడేయాలంట. అంటే ఒక తొందరలోనే మ్యాచ్ అనేది తొందరగా ఓడిపోవాలి. అంటే మన గోల్డ్‌బర్గ్ తొందరగానే ఈ మ్యాచ్‌లో ఓడిపోవాలని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో మరి ఈ టైప్‌లో బుక్ చేస్తదా మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఆ విధంగా స్క్వాష్ చేసి గోల్డ్‌బర్గ్‌ని ఓడిస్తే గుంతర్ సో మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. సో చూడాలి మరి ఏ విధంగా బుక్ చేస్తదో అనేది. అండ్ ఇప్పుడు గోల్డ్‌బర్గ్ గనుక ఈ మ్యాచ్‌లో విన్ అవుతే ఒక రికార్డ్‌ని క్రియేట్ చేస్తాడన్నమాట. సో అంటే చాలా ఓల్డ్ సూపర్ స్టార్ ఒక మెయిన్ టైటిల్‌ని, వరల్డ్ టైటిల్‌ని విన్ అయిన సూపర్ స్టార్ లిస్ట్‌లోకి వెళ్తాడు. సో ఎవరు కూడా ఇంత ఏజ్‌లో మెయిన్ టైటిల్‌ని విన్ అవ్వలేదన్నమాట. సో అదే లిస్ట్‌లోకి మన గోల్డ్‌బర్గ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటది. సో ఈ మ్యాచ్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో చూడడానికి దొరుకుతదన్నమాట. జూలైలో వస్తది. సో ఇప్పుడు ఇది నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో కాదు. చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో కావచ్చు అని. నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో కాదు. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బిగ్గీ గురించి. సో, బిగ్గీ ఇప్పుడైతే ప్రెజెంట్ ఫైట్ చేయట్లేదన్నమాట. రెజ్లింగ్ చేయట్లేదు. మీ అందరికి తెలుసు మన బిగ్గీకి నెక్ ఇంజ్యూరీ ఉంది. సో, మన బిగ్గీ ఒక మాటనైతే చెప్తున్నారు. సో, తన రిటైర్మెంట్ మ్యాచ్‌లో గోల్డ్‌బర్గ్‌తో ఫైట్ చేయాలని ఉందంట. సో, ఇప్పుడు మన బిగ్గీ రిటైర్మెంట్ తీసుకుంటారు కదా! సో, రిటైర్మెంట్ మ్యాచ్‌లో మన గోల్డ్‌బర్గ్‌తో ఫైట్ చేయాలని మన బిగ్గీకి ఉందంట. సో, ఇప్పుడు బిగ్గీ మళ్ళీ వచ్చి ఫైట్ చేయడం అనేది కొంచెం కష్టం అని చెప్పాలి. అంటే ఫైట్ చేస్తాడు కావచ్చు. సో, నెక్ ఇంజ్యూరీ ఇంకా క్లియర్ అవ్వలేదు. సో, క్లియర్ అవుతది ఫ్యూచర్‌లో. కాకపోతే ఆ నెక్ ఇంజ్యూరీ క్లియర్ అయ్యే వరకు గోల్డ్‌బర్గ్ ఫైట్ చేస్తాడా మరి? సో, గోల్డ్‌బర్గ్‌కి ఇదే ఫైనల్ మ్యాచ్. అంటే ఈ సంవత్సరంలో ఫైనల్ మ్యాచ్ ఉంటదని మనకి అప్డేట్ ఉండే. సో, ఈ సంవత్సరం తర్వాత మేబీ మన గోల్డ్‌బర్గ్ మళ్ళొకసారి ఫైట్ చేయకపోవచ్చు. సో, మరి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మరి బిగ్గీ వర్సెస్ గోల్డ్‌బర్గ్ మ్యాచ్ ఏ విధంగా జరుగుతది? సో, ఇక బిగ్గీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేడు. నేను మెడికల్లీ క్లియర్ ఉన్నాను అంటే బానే ఉన్నారు. బట్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్‌గా ఉన్నారు అనేది ఇంకా మనకి 100% కన్ఫర్మ్ ఇవ్వలేదన్నమాట బిగ్గీ. సో, చూడాలి మరి సర్ప్రైజ్ చేస్తాడు ఫ్యాన్స్ అందరిని బిగ్గీ. నేను మెడికల్లీ క్లియర్ అయినాను. ఇదే సంవత్సరంలో మళ్ళొకసారి ఫైట్ చేస్తా అని చెప్తా అనేది చూడాలన్నమాట. సో, చూద్దాం. కొంచెం వెయిట్ చేస్తే మనకి బిగ్గీ పైన క్లారిటీ అయితే వస్తది. నెక్ ఇంజ్యూరీ అంటే మామూలు విషయం గాదు. చాలామంది సూపర్ స్టార్స్ లైఫ్ అనేది ఎండ్ అవుతది. సో, ఇంతవరకు బిగ్గీ ఇన్ రింగ్ యాక్షన్‌లో రాలేదన్నమాట. ఇక మీరే అర్థం చేసుకోండి ఆ ఇంజ్యూరీ ఎంత సీరియసో. సో, రీసెంట్‌గా లివ్ మొర్గన్ కూడా ఇంజ్యూరీ అయిందన్నమాట. షోల్డర్ ఇంజ్యూరీ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన స్మాక్ డౌన్ గురించి. ప్రెజెంట్ స్మాక్ డౌన్ 3 అవర్సే వస్తుందన్నమాట. సో, మనకి ఈ 6 మంత్స్ తర్వాత అంటే జనవరి నుండి జూన్ వరకు అంటే ఒక 3 గంటలొస్తది. జూన్ నుండి 2 అవర్సే వస్తదని అప్డేట్ అయితే ఉండే. ప్రెజెంట్ 3 అవర్సే వస్తుంది. అండ్ ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. సో, మనకి స్మాక్ డౌన్ మళ్ళీ 2 అవర్స్‌కి షిఫ్ట్ అవుతదంట. సో, ఆగస్టు మంత్ నుండి మనకి స్మాక్ డౌన్ అనేది 2 అవర్స్ వస్తదని ఇలాంటి ఒక చిన్న రూమర్ అయితే వినిపిస్తుంది. సో, ఇది ఒక అప్డేట్ అయితే కాదు. సో, జస్ట్ రూమర్ మాత్రమే. అండ్ ఇంతకుముందు అప్డేట్ ఏముందంటే స్మాక్ డౌన్ 3 అవర్స్ రావడం వాళ్ళకి బాగా నచ్చుతుందంట. సో, స్టార్టింగ్‌లో నచ్చింది అండ్ మధ్యలో నచ్చలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ నచ్చుతుందని చెప్పినారు. సో, ఇప్పుడు బాగా నచ్చుతుందంటే కంపల్సరీగా 3 అవర్సే కంటిన్యూ అవుతారు. సో, మేబీ ఆగస్ట్ నుండి మళ్ళీ 2 అవర్స్‌కి షిఫ్ట్ అవుతుందన్న రూమర్ అయితే వినిపిస్తుంది. సో, చూడాలి మరి 2 అవర్స్‌కి షిఫ్ట్ అవుతదా? అవ్వదా? సో, నాకు తెలిసి 2 అవర్స్ కాకున్నా మేబీ 2½ అవర్స్ వస్తే మంచిగుంటది రా లెక్క. ఎందుకంటే రాని చాలా చాలా బాగా చూపిస్తున్నారు. సో, మొన్న మెయిన్ ఈవెంట్‌ని చూసినారు కదా! చాలామంది సూపర్ స్టార్స్ ఇన్వాల్వ్ అయినారు. సో, ఒక ఫేటల్ 4 వే మ్యాచ్ రాలో మెయిన్ ఈవెంట్ జరిగితే సో, మనకి మన బ్రాన్ బ్రేకర్ ఇన్వాల్వ్ అయినారు. అండ్ సామీ జైన్ అండ్ ఎల్ఏ నైట్ అండ్ అంతేకాకుండా మన కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్, బెంటగన్ ఇంతమంది సూపర్ స్టార్స్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయినారన్నమాట. సో, ఇంతమంది సూపర్ స్టార్స్‌ని మెయిన్ ఈవెంట్‌లో చూపించినప్పుడు చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చుతది. ఆటోమేటిక్‌గా నచ్చేస్తది. సో, ఈ విధంగా రాని బుక్ చేస్తున్నారు. బట్ స్మాక్ డౌన్ విషయానికొస్తే అంత మంచిగా బుక్ చేయట్లేదన్నమాట. ఏదో ఒక షో బావుంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో, ఈ విధంగా స్మాక్ డౌన్‌ని బుక్ చేస్తున్నారు. అండ్ రానేమో కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తున్నారు. సో, చూడాలి మరి ఇది కంటిన్యూ అవుతదా? స్మాక్ డౌన్ 3 అవర్స్ అనేది కంటిన్యూ అవుతదా అనేది చూడాలంటే ఆగస్టు దాకా వెయిట్ చేయాల్సిందే.